వర్ధమాన్ గ్రూప్ అధినేత ఎస్పీ ఓస్వాల్ను సైబర్ క్రైమ్ మోసగాళ్లు మోసం చేశారు. ఆయన వద్ద నుంచి 7 కోట్లు లాగేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గెటప్లో ఓ నకిలీ కోర్టు రూమ్ను తయారు చేసి మనీ లాండరింగ్ పేరుతో బెదిరించారు. వారి బుట్టలో పడ్డ ఓస్వాల్ వారు చెప్పినట్లుగా పలు అకౌంట్లకు 7 కోట్లు బదిలీ చేశారు. అనంతరం తాను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ సెంటర్లో ఫిర్యాదు చేయగా వారు వేగంగా స్పందించి వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసి 5.5 కోట్లను రికవరీ చేయగలిగారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 2 వ్యాపారులను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న మాస్టర్ మైండ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వర్ధమాన్ టెక్స్టైల్స్ సంస్థ ఎండీ అయిన ఎస్పీ ఓస్వాల్కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు మీ పేరుతో కెనరా బ్యాంక్లో ఉన్న అకౌంట్ నుంచి ఆర్థిక అక్రమాలు జరిగాయని బెదిరించారు. ఆ అకౌంట్కు నరేష్ గోయల్ కేసుతో లింక్ ఉన్నట్లు మోసగాళ్లు బెదిరించారు. వీడియో కాల్ చేసిన ఈ గ్యాంగ్ ఓ ఫేక్ కోర్టు రూమ్ని సృష్టించి సిజేఐ చంద్రచూడ్ ఆ కేసును విచారిస్తున్నట్లు ఫ్రాడ్స్టర్లు భయపెట్టారు. వాట్సాప్ ద్వారా సిజేఐ ఇచ్చిన ఆదేశాలను పంపించారు. ఆ ఆదేశాల ప్రకారం ఓస్వాల్ వేరెవరి అకౌంట్లో 7 కోట్లు జమ చేశారు. నరేష్ గోయల్ కేసు నుంచి రక్షిస్తామని హామీ ఇస్తూ ఫేక్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయనకు పంపి తనను మోసం చేశారని ఓస్వాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆగస్టు 31న కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్ సెంటర్ సైబర్ నేరగాళ్లకు చెందిన 3 అకౌంట్లను సీజ్ చేసి వాటి నుంచి 5.25 కోట్లు రికవరీ చేశారు. ఈ ఫ్రాడ్ వెనుక అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతాను చౌదరి, ఆనంద్ కుమార్ అనే 2 వ్యాపారులను గుర్తించి గౌహతిలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో మాస్టర్ మైండ్ అయిన బ్యాంక్ ఉద్యోగి రుమి కాలిటా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరితో పాటు నిమ్మి భట్టాచార్య, అలోక్ రంగి, గులాం మొర్తాజా, జాకీర్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.